సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. శ్రీ మామ్స్ టిప్స్లో ఈరోజు వీడియో వచ్చేసి చిన్నపిల్లలు ఏంటంటే పాలు తాగేటప్పుడు దాని తర్వాత పడుకున్నప్పుడు కూడా ముక్కులోంచి బాగా నోట్లోంచి శబ్దాలు అనేవి చేస్తూ ఉంటారు. అంటే బాగా గుర్రు అన్న సౌండ్ అనేది ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. అండ్ ఈ సీజన్లో ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది అనమాట. ఇది ఎందుకంటే మ్యాక్సిమం సర్ది దగ్గు ఇలాంటివి ఉన్న వాళ్ళకే ఎక్కువగా వస్తూ ఉంటుంది అనమాట. ఒకవేళ పిల్లలకి సర్ది ఇలాంటిది ఉంటే మాత్రం వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించండి. అండ్ మామూలుగా డ్రాప్స్ అనేవి వేసి అండ్ సిరప్ తాపితే వాళ్ళకి తగ్గిపోతుంది. సో తగ్గినాక కూడా ఈ సిమ్టమ్ అనేది ఉంటుంది, ఎప్పుడు కూడా ఇదే సౌండ్ ఉంటుంది. ఫ్యూచర్లో కూడా కంటిన్యూ అవుతుందా అని అంటే ఖచ్చితంగా కంటిన్యూ అవ్వదండి. 1 ఇయర్ లోపు వరకు పిల్లలు నోటితో కాకుండా ముక్కుతో మాత్రమే శ్వాస అనేది తీసుకుంటూ ఉంటారు. సో పాలు తాగేటప్పుడు ప్రత్యేకంగా ఎందుకు వస్తూ ఉంటుంది అంటే, పాలు తాగేటప్పుడు నోరు బిజీగా ఉంటుంది అండ్ ముక్కులో ఏదన్నా కొంచెం తడి కానీ ఏమన్నా ఉన్నా అండ్ ఇక్కడ గొంతు కూడా అంటే పాలు తాగేటప్పుడు బిజీగా ఉంటారు కదా పిల్లలు. ఆ టైంలో ముక్కు కొంచెం మూసుకపోయినట్టు అయిపోయి కొంచెం శబ్దాలు అనేవి అంటే వాళ్ళు బ్రీత్ తీసుకోవడానికి కొంచెం కష్టపడాల్సి వస్తూ ఉంటుంది. గొంతుతోనే అంటే నోరు కంటిన్యూగా పాలు తాగుతూ ఉంటుంది. వీళ్ళు ఎంత ఫాస్ట్గా పాలు తాగుతుంటే ముక్కు అంతగా సౌండ్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట. సో పాలు తాగేటప్పుడు ఇలాంటి శబ్దాలు రావడం అనేది కామన్ అనమాట. కాకపోతే సర్ది ఉన్నప్పుడు ఇంకెక్కువగా వస్తూ ఉంటుంది. సో ఆ సర్దికి నేనైతే హోమ్మేడ్ టిప్స్ అనేవి చాలా షేర్ చేశాను, నా ఛానల్లో ఉన్నాయి. 3 మంత్స్ తర్వాత వాళ్ళు ఎవరైనా కానీ యూస్ చేయొచ్చు. సో బేబీకి 1 ఇయర్ లోపు ఇలాంటి సౌండ్స్ అనేవి రావడం కామన్ అనమాట. అండ్ ఎక్కువగా సౌండ్స్ వస్తున్నాయి, బ్రీత్ తీసుకోవడానికి బాగా ఇబ్బంది పడుతున్నారు అండ్ బాగా ఊపిరి బిగబట్టి ఏడుస్తున్నారంటే మాత్రం ఖచ్చితంగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి మీరు. లేదు పాలు తాగేటప్పుడు మాత్రమే ఇలాంటి సౌండ్లు వస్తున్నాయి అండ్ పడుకున్నప్పుడే వస్తున్నాయి అంటే సర్ది ఉంటే ఓకే, సర్ది లేదంటే మాత్రం మీరు ఇంకా టెన్షన్ పడాల్సిన పనేం లేదు. సో ఇది 1 ఇయర్ లోపు వరకు ఎక్కువగా అంటే నోటితో కూడా అంటే సర్ది అయినప్పుడు మనం నోటితో శ్వాస అనేది తీసుకుంటూ ఉంటాము, కానీ వాళ్ళకి నోటితో శ్వాస అనేది తీసుకోవడానికి రాదు. సో రాక ఆ ముక్కులు మూసుకుపోయి దాని తర్వాత బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో సర్ది ఫస్ట్ మెయిన్ సర్ది అనమాట. ఇది సర్ది కాలం కాబట్టి ఈ సీజన్లో ఎక్కువగా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో సర్ది దగ్గు ఇలాంటిది ఉంటే తగ్గించుకునే ప్రయత్నం చేయండి. అవి లేకున్నా కానీ ఈ శబ్దాలు వస్తే మాత్రం 1 ఇయర్ లోపు వరకు ఖచ్చితంగా తగ్గిపోతాయి. సో 1 ఇయర్ తర్వాత మీకు ఈ సౌండ్స్ అనేవి రావు, ఫీడింగ్ అనేది ఆపేసినాక ఆయనత రావు. సో ఫీడింగ్ ఇస్తున్నా కానీ 1 ఇయర్ తర్వాత అయితే ఇలాంటి శబ్దాలు అయితే ఏమీ రావు. సో ఖచ్చితంగా మీరు ప్రెగ్నెన్సీ తర్వాత న్యూ మామ్స్కి చాలా టెన్షన్స్ ఉంటాయి కాబట్టి ఈ వీడియో చాలామంది అడుగుతూ ఉన్నారు కాబట్టి షేర్ చేస్తున్నాను. సో చూశారు కదా ఈరోజు వీడియో, అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. థ్యాంక్ యూ.